ఒంటరితనం మనల్ని శిక్షిస్తోందని అనుకున్నప్పుడు అదే మనకు అతిపెద్ద గురువుగా ఎలా మారుతుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం చూడబోయే కథ అలాంటిదే. ఏకాంతమే నా గురువు అని చెప్పుకున్న ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన ప్రయాణం. ఇది ప్రపంచం నుండి పూర్తిగా వేరుపడిపోయినప్పుడు ఒక వ్యక్తి తనను తాను ఎలా కనుగొన్నాడో చూద్దాం. ఈ ఒక్క మాట, ఈ ఒక్క వాక్యంలోనే ఈ మొత్తం ప్రయాణం యొక్క సారం ఇమిడి ఉంది. ఒకప్పుడు శిక్ష అనుకున్నది, శాపం అనుకున్నది, చివరికి ఒక గొప్ప మార్గదర్శిగా ఎలా మారిందో ఈ కథలో మనం కళ్ళారా చూడబోతున్నాం. చూడటానికి అంతా బానే ఉంది, మంచి జీవితం. కానీ లోపల ఏదో తెలియని వెలితి, ఒక రకమైన అశాంతి. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా. ఈ కథ కూడా అక్కడ్నుంచే మొదలైంది. మనమేమనుకుంటాం, ఆధ్యాత్మికత అంటే ప్రశాంతంగా మొదలవుతుందని. కాని చాలాసార్లు దాని అసలు పునాది పడేది లోపలున్న అసౌకర్యం నుంచే. విజయం, పేరు, ఆనందం ఇలా దేని వెనకో పరిగెడుతూ ఉంటాం. కాని అస్సలు మనం ఏం వెతుకుతున్నామో మనకే స్పష్టత ఉండదు. ఆ పరుగుల అలసిపోతాం. కాని లోపలున్న శూన్యత మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎంత సాధించినా ఇంకా ఏదో మిస్ అవుతున్నామనే భావన నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ అంతర్గత సంఘర్షణ ఎంత తీవ్రంగా మారిందంటే ఇక బయటి ప్రపంచంలో ఏది చూసినా, ఏ పని చేసినా, ఏ వినోదంలో మునిగినా లోపలున్న ఆ అలజడి, ఆ గందరగోళం అస్సలు ఆగలేదు. చివరికేమైందంటే మన స్వంత మనసే మనకు శత్రువుగా, ఒక యుద్ధక్షేత్రంలా మారిపోయింది. సరిగ్గా ఇక్కడనుంచే కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. పరిస్థితుల వల్ల బలవంతంగా వచ్చిపడిన ఆ ఒంటరితనం ఒక అద్భుతమైన మార్పుకు ఎలా నాంది పలికిందో ఇప్పుడు చూద్దాము. ఒక్కసారి ఊహించుకోండి, అమెరికాలోని ఓ మారుమూల పల్లెటూరు. ఏ దిక్కూ లేదు, ముందుకెళ్లడానికి లక్ష్యాలు లేవు. స్నేహితులందరూ దూరమైపోయారు. కనీసం ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అంటే పరధ్యానంలో పడదామన్న ఒక్క అవకాశం కూడా లేదన్నమాట. ఇది సంపూర్ణమైన ఏకాంతం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవ్వరూ ఊహించని ఒక మలుపు. అదేంటంటే అనుకోకుండా చేతికి దొరికిన హిందూ మతం గురించిన ఒక పుస్తకం. బహుశా మామూలు జీవితంలో ఉండుంటే ఆ పుస్తకాన్ని పక్కన పడేసేవారేమో. కాని ఆ ఏకాంతంలో ఆ పుస్తకమే ఒక అపురూపంగా కనిపించింది. ఆ ఒంటరితనమే కొత్త విషయాలను స్వీకరించడానికి మనసుని సిద్ధం చేసిందన్నమాట. పుస్తకం దొరికింది కదా అని వెంటనే అద్భుతాలు జరిగిపోలేదు. ధ్యానం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి. ఆ తర్వాత నెలలు. సాధన ఒక అలవాటుగా దినచర్యలో భాగమైపోయింది. సంవత్సరాలు గడిచినా మనస్సుకి ప్రశాంతత దొరికింది. అంతే. అంతకు మించి ఏ అద్భుతమైన అనుభవాలు కలగలేదు. అయినా సరే సాధనను మాత్రం విడిచిపెట్టలేదు. పట్టుదలంటే ఇదే. సాధనలో కొంత దూరం వెళ్ళాక ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తనంతట తాను ఇంక ముందుకు వెళ్లలేనని ఒక మార్గదర్శి, ఒక గైడ్ అవసరమనిపించింది. దీంతో అప్పటి వరకు లోపలికి సాగిన అన్వేషణ ఇప్పుడు బయటి ప్రపంచం వైపు మళ్ళింది. ఒక స్నేహితుడు చాలా సింపుల్గా అన్నమాట అది. నువ్వు ముందుకు వెళ్లాలంటే నీకొక గురువు కావాలి. అంతే. ఆ మాట వినడానికి చాలా చిన్నగా అనిపించొచ్చు, కాని అది అతని ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క దిశనే పూర్తిగా మార్చేసింది. ఎక్కడో మారుమూల ఒంటరిగా ఉన్నా సరే గురువును కనుక్కోవాలనే తపనతో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అట్లాంటాల్లో ఒక దీక్షా కార్యక్రమం ఉందని తెలియగానే అక్కడికి వెళ్లాలని వెంటనే నిర్ణయించుకున్నారు. ఇక్కడే అస్సలు అద్భుతం జరిగింది. దీక్షకు ముందు పరిస్థితేంటి? ఏళ్ల తరబడి ధ్యానం చేసినా ప్రశాంతత తప్ప ఏమీ లేదు, ఎలాంటి ప్రత్యేక అనుభవాలూ లేవు. మరి దీక్ష తర్వాత ఒక్కసారిగా కుండలినీ శక్తి మేల్కొంది. మాటల్లో వర్ణించలేని శక్తివంతమైన దర్శనాలు. అప్పుడు ఆయనకర్థమైంది, ఇది ఇక నమ్మకం కాదు, ఇది అనుభవమని. ఏళ్ల తరబడి జరగనిది ఒక్క క్షణంలో జరిగింది. మరి ఇంతటి మార్పుకు కారణమైన ఆ కుండలిని అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మనందరిలోనూ వెన్నెముక కింద నిద్రపోతున్న ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తి. అది మేల్కొన్నప్పుడు మన చైతన్యం మనం ఊహించనంతగా విస్తరిస్తుంది. మనల్ని ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి దగ్గర చేస్తుంది. మరి ఆ శక్తి ఎలా మేల్కొంది? దానికి కారణం శక్తిపాత దీక్ష. శక్తిపాత దీక్ష అంటే ఏంటంటే గురువు కేవలం మాటలతో, పుస్తకాలతో బోధించడం కాదు. ఆయన తన శక్తిని నేరుగా శిష్యుడిలోకి ప్రసారం చేస్తారు. అలా వాళ్లలో ఉన్న అంతర్గత సామర్థ్యాన్ని, ఆ నిద్రాణంగా ఉన్న కుండలినీని మేల్కొలుపుతారు. ఇక్కడితో కథ అయిపోలేదు. ఇక్కడ్నించి ప్రయాణం మరో అద్భుతమైన మలుపు తీసుకుంది.
అప్పటివరకు స్వంత ప్రయత్నాలతో సాగిన అన్వేషణ ఆగిపోయింది. దాని స్థానంలో సంపూర్ణ నమ్మకం, దైవిక మార్గదర్శకత్వానికి శరణాగతి మొదలైంది. లోపల ఒక కొత్త నమ్మకం ఏర్పడింది. అదేంటంటే, ఇక నా ప్రయత్నం కాదు, ఆ దివ్యమాతే నన్ను నడిపిస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఆందోళన పోయింది, భవిష్యత్తు గురించి బెంగపోయింది, జీవితమనే ప్రవాహంతో పాటు వెళ్లాలనే భావన బలపడింది. ఒక ఉన్నత శక్తి తన మార్గాన్ని చూపిస్తుందనే పూర్తి నమ్మకం కుదిరింది. చూడటానికి అన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్టే అనిపిస్తాయి, కాని ప్రతి సంఘటన వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉన్నట్టుంటుంది. మొదట అస్సాంలోని కామాఖ్య నుంచి ఎందుకో తెలియని ఒక పిలుపు వచ్చినట్టు అనిపించింది. అక్కడికి వెళితే అనుకోకుండా ఒక నాగసాధువు పరిచయమయ్యారు. ఆయన చెప్పినట్టు ఒక కొండపైకి వెళ్లారు. అక్కడ ఇంకొక సాధకుడు కనిపించి తన గురువు దగ్గరకు తీసుకెళ్లారు. చివరికి ఆ వృద్ధ గురువు నుంచి అత్యంత శక్తివంతమైన వామాచార దీక్షను స్వీకరించారు. కామాఖ్యయాత్రలో ఒకానొక క్షణంలో కలిగిన అనుభూతిని ఇలా వర్ణించారు. ఒక్క క్షణం నేను సాక్షాత్తు కాళికాదేవి పాదాలను తాకుతిన్నట్లు అనిపించింది. ఆ క్షణంలో గురువు వేరు, దైవం వేరు కాదనే ప్రత్యక్ష అనుభూతి కలిగిందన్నమాట. వాహ్! ఎంత అద్భుతమైన ప్రయాణం కదా! మరి ఇంతటి ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? ఈ అనుభవాలన్నింటి సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశాన్ని మనం 3 ముఖ్యమైన సూత్రాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది పట్టుదల, రెండవది సాధనను ఎప్పుడూ ఆపకపోవడం, అంటే నిరంతర సాధన, మూడవది అత్యంత ముఖ్యమైనది సంపూర్ణ శరణాగతి. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఇది ఏదో కోర్సులో పూర్తి చేయడానికి కాదు, ఇదొక జీవితకాల ప్రయాణం. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో దారి తప్పినట్టు అనిపించినప్పుడు, ఏదో కోల్పోయినట్టు అనిపించినప్పుడు దాని ఒక ముగింపుగా, ఒక సమస్యగా చూస్తాం. కాని ఒకవేళ అది ముగింపు కాకపోతే, ఒకవేళ అది మన జీవితంలో ఒక కొత్త, మరింత లోతైన ప్రయాణానికి ఆరంభమైతే, ఆ ఏకాంతమే మనల్ని మనకు పరిచయం చేసే దీక్ష అయితే, ఒక్కసారి ఆలోచించండి.